సో డైరెక్ట్గా అక్కడ ఎంటర్ అవుతున్నారు అన్నమాట, సిటీ ఆఫ్ కాన్సా. చాలా మంది ఉన్నారు బయట, గన్స్ కూడా ఆయన వైపు పెట్టేసారు. ఇవన్నీ కూడా మనం, మీరు ఆల్రెడీ కాటేరమ్మ సీన్ చూసుంటే మీకు ఐడియా ఉంటుంది ఏం జరుగుతుందని. ఎంతమంది సార్? ఒక్కడు. ఇంకెవ్వరూ రాలేదా సార్? ఇంకెవ్వరిని పిలవలేదు. ఒక్కరినే పిలిచారు. పేరేంటి సార్? దేవరత. బయటోడు కదా, నుంచి తీసుకోరా. మనల్ని ఖాయమని కాటేరమ్మని బతిమాలుకుంటున్నాను. మనం ఎంత దేవుళ్ళన్నా ఈ పడాపు పడ్డ భూమి మీదకి ఏ దేవుళ్ళు రారని ఎన్నిసార్లు చెప్పాలి. అక్కడ పరిస్థితులు చూస్తే చాలా దారుణం అనే విధంగా. గోడను చూసే భయపడ్డాడు ఇక్కడ సార్. లోపలికి వెళ్ళినాడు ఎవ్వడు, బయటకు రాలేదు. నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మళ్ళీ ఏం చెప్తున్నవే? ఎంత ఉందో అమ్మ గోడ. కానీ పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి బయటికి ఓడిపోతాడు అనుకో. దేవుళ్ళు ఎట్లనో రారన్నావు కదని అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా. లోపలికి ఎవడొస్తాడని. ఎస్ కరెక్టే. రాక్షసుడన్నా వస్తాడేమోనని. 25 ఏళ్ల తర్వాత ఇచ్చిన మాట కోసం పుట్టిన నేలకి తిరిగి వచ్చాడు. మామూలుగా. ఓకే, వీడియో నచ్చింది కదా. దీని తర్వాత ఏం చేయాలో కావాలంటే మీరు కింద కామెంట్లో అడిగితే సో నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను చేయడానికి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదని మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ అయితే చేయండి. ఇంకా కొన్ని ట్రైలర్స్కి టీజర్ కూడా నేను రియాక్ట్ అయితే అవుతాను. అవి కూడా మీకు నచ్చితే ఒకసారి చూడండి, చూసి నచ్చితే లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.